ఫ్రెండ్స్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహనైతే మీరు చూస్తున్నారు. ఈ గుహలో నుంచి దాదాపు 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయని చెప్తున్నారు. ముందుగా స్వామివారు స్నానానికి ఉపయోగించిన కోనేరును ఒకసారి చూడండి. ఈ విధంగానే ఇక్కడ ఈ దారి గుండా వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళవచ్చని ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి, మహానంది పుణ్యక్షేత్రానికి కూడా మనం ఈ గుహలో నుంచి అంటే రవలకొండ నుంచి దాదాపు మహానంది 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారి గుండా వెళ్తే వెళ్ళొచ్చంట. అలాగే ఇక్కడ యాగంటి ఈ విధంగానే 14 క్షేత్రాలకు దారి ఉందని ఇక్కడ బోర్డు మెన్షన్ చేశారు. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి అయితే మనం వెళ్ళి చూద్దాం రండి. అంటే స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు స్వామివారికి నీడగా ఒక 5 తలల నాగసర్పం కూడా కాపలాగా ఉందని మనకు ఇక్కడ స్వామివారిని చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమాంబ గారు ఒక రంధ్రంలో నుండి చూశారని మనకు చెప్తున్నారు. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు స్వామివారు అచ్చమాంబ చూసిన స్థలం అయితే ఒకసారి చూడండి. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.